సో ప్రపంచంలో ఉండే రేర్ ఎర్త్ మెటల్స్ చాలా రేర్ మెటల్స్, ఎందుకంటే ఇవి అతి తక్కువ క్వాంటిటీస్ లో ప్రపంచంలో ఉంటాయి కాబట్టి. అందులో మొదటిది ఆఫ్ కోర్స్ బంగారం, మన తమ్ముళ్ళలో ఉంది. సో మిగతావి ఏంటంటే ప్లాటినం, ఆస్మియం, ఇరిడియం, పెల్లేడియం, రుథేనియం, రోడియం, టెల్లూరియం, ఇంకా రీనియం. ఇవన్నీ రేరెస్ట్ మెటల్స్ అర్త్ క్రస్ట్ లో ఉన్నవి. అందుకని బంగారం చాలా చాలా ముఖ్యం చరిత్ర మొదల నుంచి. సో ఒక ఔన్స్ గోల్డ్ ఈ సంవత్సరం $2,928కి వెళ్ళింది. అంటే ఒక ఔన్స్ బంగారం 2,55,000. ఓకే, సో బంగారం ప్రపంచవ్యాప్తంగా కూడా చరిత్ర పుటల నుంచి చూసుకుంటే బంగారానికి ఒక ఇంపార్టెంట్ వాల్యూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 9 రేరెస్ట్ ఎర్త్ మెటల్స్ లో ఒకటి బంగారం. ఓకే, సో మన సామెతలు కూడా ఇంగ్లీష్ ఇడియమ్స్ ఏమంటారంటే టు బి యాజ్ గుడ్ యాజ్ గోల్డ్, లేకపోతే వర్త్ హిజ్ వెయిట్ ఇన్ గోల్డ్, ఆర్ హీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్ అని ఇంగ్లీష్లో ఇడియమ్స్ ఉంటాయి. అంతేకాకుండా తెలుగులో కూడా మనం ఏమంటాం, ఎక్కడ చెప్పినా బంగారం లాంటి వాడు నా కొడుకు, మా ఆయన బంగారం, అన్నిటినీ బంగారంతోనే కొలమానం. ఎందుకంటే బంగారం అంత వాల్యూ హిస్టారికల్గా కూడా. అందుకే ఇంగ్లీష్ ఇడియమ్స్ కానీ తెలుగు కానీ. బంగారం వాల్యూ ఎవరు డిటర్మిన్ చేస్తారు, ఏది డిటర్మిన్ చేస్తుంది, బంగారం ప్రైస్ ఇంకా మీదకి వెళ్తుందా ఇంకా కిందకి వెళ్తుందా, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే, బంగారం మీకు చెప్పినట్టు వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఎర్త్ మెటల్స్. ఈ బంగారాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా 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 కష్టం. అందుకే మైనింగ్కి ఎక్స్పెన్సివ్ కాబట్టి, రిఫైనింగ్ ఎక్స్పెన్సివ్ కాబట్టి బంగారం వాల్యూ ఆల్వేస్ హై. అంతేకాకుండా గోల్డ్ ఈజ్ ఇంపాసిబుల్ టు రెప్లికేట్. అంటే బంగారాన్ని కాపీ చేయడం, అంటే ఏదైనా సరే ఫేక్ చేసేయచ్చు కదా. సో బంగారాన్ని మాత్రం కాపీ చేయడం చాలా చాలా కష్టం. అందుకే బంగారం ఈజ్ ఆల్వేస్ వాల్యూ. సో బంగారం లాగే బంగారం కన్నా తక్కువ విలువైంది ఆఫ్ కోర్స్ వెండి. రెండు కూడా ఒకే పీరియడ్ లో పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. సిల్వర్ ఏమో అర్జెంటమ్ ఏజీ అని, కింద ఏమో గోల్డ్ ఆరం అని ఏయు అని సింబల్తో ఉంటాయి. సో మీరు న్యూ టెస్ట్మెంట్ ఆఫ్ బైబిల్ చూస్తే, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చూస్తే అందులో కూడా క్లియర్గా ఏముంటుందంటే గెత్సెమనే గార్డెన్లో యేసు ప్రభువుని జూడాస్ 30 పీసెస్ ఆఫ్ సిల్వర్కి అమ్మేశాడు అనమాట. సో బంగారం అతి విలువ కాబట్టి బంగారం కన్నా కొంచెం బంగారం కన్నా తక్కువ విలువైన వెండితో మొత్తం ట్రేడ్ అయ్యేది. సో అది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఇలా బంగారం గురించి చెప్పుకుంటూ పోవచ్చు. కాకపోతే బంగారం వాల్యూ ఎందుకు పెరుగుతుంది, ఏంటి విశేషాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు బంగారాన్ని ఇంకా ఇంకా ఎక్కువ కొంటుంది, అంతేకాకుండా ప్రస్తుతం భారతదేశంలో ఉండే గోల్డ్ రిజర్వ్స్, భారతదేశం అంటే భారతదేశం మొత్తం కాదు, రిజర్వ్ బ్యాంక్లో ఉండే గోల్డ్ 870 టన్నుల గోల్డ్ బంగారం, 870 టన్నుల బంగారం. అమెరికా అంటే లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, అమెరికా దగ్గర ఉన్న గోల్డ్ 8,110 టన్నులు, అంటే ఇంచుమించుగా 10 రెట్లు. సో చైనా కూడా ఇంపార్టెంట్. చైనా దగ్గర 2,200 టన్నులు, అంటే భారతదేశానికి ఒక ఇంచుమించుగా 3 రెట్లు బంగారం అవుతుంది. సో ఈ టాపిక్లో బంగారం గురించి అయితే మాట్లాడదాం. మొత్తం మీకు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు బంగారాన్ని ఒక సేఫ్ హ్యావెన్ అంటారు. ఎందుకంటే గోల్డ్ స్టేటస్ బట్టి, తర్వాత గోల్డ్ గ్లోబల్ వాల్యూ బట్టి ఎప్పుడు కూడా గోల్డ్ డిమాండ్ సప్లై కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి గోల్డ్ అయితే ఆల్వేస్ తన వాల్యూని రీటైన్ చేస్తుంది. అంతేకాకుండా లాంగ్ టర్మ్ గోల్డ్ ఏం చేస్తారంటే గోల్డ్ని ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్కి చెక్గా, అంతేకాకుండా డాలర్ డీవాల్యుయేషన్. డాలర్ మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ, ఎందుకంటే ప్రపంచంలోని మోస్ట్ ట్రేడబుల్ కరెన్సీ ఏదైనా ఉందంటే డాలరు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం కూడా ఇరాన్తోని రష్యాతోని చాలా ట్రై చేసింది డాలర్ని తప్పించేసి వేరే విధంగా ట్రేడ్ చేద్దామని. బట్ అది సఫలీకృతం అయితే అవ్వలేదు. ఆఖరికి రష్యా కానీ ఇరాన్ కానీ ఎవరైనా సరే వాణిజ్యం చేయాల్సింది ప్రస్తుతానికి డాలర్లోనే. బ్రిక్స్ కరెన్సీ అన్నారు, వేరేది అన్నారు, తర్వాత గదాఫీ మొదలెట్టిన ఇంకేదో కరెన్సీ ఆఫ్రికాలో పాన్ ఆఫ్రికా అన్నారు. ఏవి ప్రస్తుతానికి అయితే పనిచేయలేదు. కాబట్టి నచ్చినా నచ్చకపోయినా డాలరే మోస్ట్ మైటీ కరెన్సీ ప్రపంచంలోని. సో ఈ డాలర్ డీవాల్యుయేషన్కి చెక్గా ఆల్వేస్ని గోల్డ్ని ఒక ప్రాతిపదికగా వాడతారు. అందుకే గోల్డ్ చాలా వాల్యుబుల్. సో నేను మొట్టమొదటిసారి బంగారం అంటే బంగారం చైను, బంగారం ఆర్నమెంట్స్ కాదు, సాలిడ్ గోల్డ్ నేను మొట్టమొదట కొన్నది ఇదిగోండి, ఇంకా ఉంది. ఇది కెనడా మేపుల్ లీఫ్ అని, ఇది 1 ounce గోల్డ్ మాట. 1 ounce అంటే 31.3
33 అనుకుంటాను గ్రాములు. ఇది నేను 1998లో కొన్న $275. ఓకే, ఇది కెనడా గోల్డ్. యూజువల్గా గోల్డ్ కాయిన్స్ రకరకాలుగా అమ్ముతారు. కెనడా మేపుల్ లీఫ్ కానీ, లేకపోతే యూరోప్లోని ఆస్ట్రియన్ ఫిల్ హార్మోనిక్ కానీ, మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ నమ్మశక్యమైనది అమెరికన్ ఈగిల్. సో ఇదైతే కెనడా మేపుల్ లీఫ్. నేను 1998లో కొన్నా. అన్ని ఎతికి తీసాను. ఇది 1999లో $260 కొన్నా. మీకు ఇప్పుడు చెప్పాను కదా గోల్డ్ వాల్యూ అని. సో ఇది కూడా 31.33 గ్రాములు. ఇది అమెరికన్ ఈగిల్. ఓకే, చూసారా, ఇది అమెరికన్ ఈగిల్. కనిపిస్తుందో లేదో నాకు తెలియదు జూమ్ వల్ల. సో ఇది అదేమో 275, 280 కొన్నా. ఇది 260 కొన్నా. ఎప్పుడు 1999లో. యూజువల్గా గోల్డ్ ఆర్నమెంట్స్ అవి కొంటాం కదా, నాకు ఎందుకో అప్పుడు సేవింగ్స్లో కొంచెం డబ్బులు మిగిలిపోతే సరే కొందాంలే అని కాయిన్స్ కొన్నా. అదే సంవత్సరం 1999లోనే ఇది కూడా 200, ఇది 255, 200. యూజువల్గా అమెరికన్ గోల్డ్ కాయిన్, అమెరికా మింట్ ఇష్యూ చేసిన గోల్డ్ కాయిన్ $20 ఎక్కువ ఉంటుంది కెనడా దాని మీద కానీ, యూరోప్ దాని మీద. నేను రకరకాలు కావాలని ఇది ఆస్ట్రియన్ ఫిల్ హార్మోనిక్ మాట. కనిపిస్తుందా? ఇది కూడా 1 ounce. ఆ ఫస్ట్ది 1998లో కొన్నా. ఇవి 1999లో కొన్నా. 275కి, తర్వాత 260 దగ్గర. ఆ తర్వాత ఇంతకుముందు బైరేన్లో కూడా నేను వెళ్ళినప్పుడు స్టూడెంట్ కూడా మన దగ్గర ఎక్కడ డబ్బులు ఉంటాయి, ఏవో సేవ్ చేసుకున్న డబ్బులతోని మా అమ్మకి గోల్డ్ బార్స్ కొని ఇచ్చాను. కాకపోతే గోల్డ్ బార్స్ అది బైరేన్ది కాబట్టి, ఈ కాయిన్స్ ఔన్స్ లెక్క వాల్యూ కాబట్టి, ఈ టాపిక్ రెలవెన్స్ కాబట్టి చూపిస్తున్నాం. ఓకేనా? సో మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో అమెరికా 1971లో గోల్డ్ స్టాండర్డ్స్ అయితే తగ్గించేసింది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీని బూస్ట్ చేయడానికి. యూజువల్గా అమెరికన్ డాలర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బంగారం ప్రైస్ తక్కువ ఉంటుంది, అండ్ అమెరికన్ డాలర్ వీక్గా ఉన్నప్పుడు బంగారం ప్రైస్ పెరుగుతుంది అన్నమాట. కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతానికి చూసుకుంటే అమెరికన్ డాలర్ కూడా సాలిడ్గానే ఉంది, కానీ గోల్డ్ ప్రైస్ కూడా సాలిడ్గానే ఉంది. రెండు సాలిడ్గానే ఉన్నాయి, పెద్ద తేడా అయితే లేదు. కానీ ఎప్పుడైనా సరే డాలర్ స్టెబిలైజ్ అయినప్పుడు, డాలర్ బాగా స్టెబిలైజ్ అయినప్పుడు గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గుతుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ బాగా ఎందుకు కొంటారంటే, గోల్డ్ ఫ్యూచర్స్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగినప్పుడు, అదే ద్రవ్యోల్బణం బాగా పెరిగినప్పుడు బంగారాన్ని పెట్టుకుంటారు, బంగారాన్ని హోల్డ్ చేసుకుంటారు, అంటే బంగారాన్ని ఉంచుకుంటారు. అంతేకాకుండా జియో పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు, అంటే ప్రపంచ శాంతి దెబ్బతిన్నప్పుడు, లేదా ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా గోల్డ్ని ఎక్కువ హోల్డ్ చేస్తారు. తర్వాత ఎందుకంటే గోల్డ్ చాలా లిక్విడ్, అంటే క్యాష్ అంత లిక్విడ్ కాదు. ఎప్పుడైనా సరే క్యాష్ అంటే ఇమీడియట్గా క్యాష్ ఇచ్చేసి కిందకి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ గోల్డ్ కూడా క్యాష్ తర్వాత, అంటే ఎప్పుడైనా క్యాష్ ఇస్ క్యాష్, గోల్డ్ కూడా ఈజీగా ఎక్కడికి వెళ్ళినా కూడా బంగారం అనేది తాకట్టైనా పెట్టచ్చు, బ్యాంకులో అయినా బంగారం తీసుకుంటాయి. కాబట్టి బంగారానికి చాలా వాల్యూ ఎక్కువ. ఇప్పుడు నా లెక్కే మీకు చూపించాను. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1999లో $260 కొన్న బంగారం కాయిన్ ఇప్పుడు 10 రెట్లు దాటి, 260 అంటే 11 రెట్లు ఉంది. అప్పుడు 1999లో డాలర్ ఇంచుమించుగా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, $35 ఉందనుకుంటాను. సో ఇప్పుడు డాలర్ ఎంత ఉంది? 87. అంటే 35 నుంచి 87 2 రెట్లే, 2 కాదు 2.5 3 రెట్లు అయింది. కానీ బంగారం 11 రెట్లు పెరిగింది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోయి ఇంకా చాలా బంగారం కాయిన్స్ కొని ఉంటే ఇంకా బాగుండేది. కానీ పాస్ట్ని మనం తీసుకురాలేం కదా. సో జనాలు చాలా మట్టుకు ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అని, లేకపోతే క్యాష్ అని, బాండ్స్ అని, లేకపోతే యుఎస్ సెక్యూరిటీ బాండ్స్ అని, లేకపోతే స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ రకరకాలుగా పెట్టుకుంటారు. సో గోల్డ్ ప్రైస్ మీకు ఇప్పుడే చూపించాను, 11 రెట్లు రిటర్న్స్ వచ్చాయి. 11 రెట్లు రిటర్న్స్ వచ్చాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా 11 రిటర్న్స్ వస్తాయా అది నేను చెప్పలేను. మీరు ఇప్పుడు బంగారం కొనుక్కోవాలా లేదా అలాంటి అడ్వైజ్లు అయితే నేను ఇవ్వలేను. కానీ ప్రధానంగా బంగారం పెరగడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రపంచ శాంతి కానీ, ప్రపంచంలో అనిశ్చిత, అంటే అన్సర్టనిటీ, కరెక్ట్ వర్డ్ తెలుగులో అనిశ్చిత అనుకుంటాను, ఎవరైనా కరెక్ట్ చేయండి. సో అన్సర్టనిటీ పెరిగినప్పుడైతే గోల్డ్ ప్రైస్ అలా పెరుగుతుంది. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు బంగారం కొంటుంది అని మనం మాట్లాడాం కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రస్తుతానికి 870 ప్లస్ టన్నులు, కరెక్ట్గా నెంబర్ నాకు తెలియదు కానీ 870 టన్నుల దగ్గర బంగారం ఉంది. 2021 నుంచి విపరీతంగా బంగారం కొనడం మొదలెట్టింది. మీకు ఇందాక చెప్పినట్టు డాలర్ వీకెన్ అయినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, కానీ డాలర్ కూడా సాలిడ్గానే ఉంది. గోల్డ్ ప్రైస్ కూడా అంత తక్కువ అయితే పడిపోలేదు. 2024 2025 చూస్తుంటే డాలర్ ప్రైస్ డాలర్ స్ట్రాంగ్ అయినా కూడా బంగారం మాత్రం కొంచెం అటు ఇటు అదే లెవెల్లో ఉంది. సో 2022 లెక్క చూసుకుంటే గ్లోబల్ ఫారిన్ రిజర్వ్స్ డాలర్లోనే 58% ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ యూరో 21%, 58 ఎక్కడ, యూరో 21 ఎక్కువ ఎక్కడ. తర్వాత బ్రిటిష్ పౌండ్ ఓన్లీ 5%. తర్వాత చైనీస్ రెనింబి అంటారు, చైనీస్ వాన్ ఆర్ రెనింబి, కేవలం 3%. దీన్ని బట్టి మీకు తెలిసింది కదా డాలర్ ఎంత పవర్ఫుల్, 58%. కాకపోతే 2002 ఇంతకు ముందు డాలర్స్ 71% ఉండేవి, ఇప్పుడు 71% నుంచి 58%కి అయితే తగ్గింది. ఎందుకంటే కొన్ని వేరే దేశాలు కెనడా డాలర్ అని, లేకపోతే యూరోలో పెంచడం కానీ, లేకపోతే ఆస్ట్రేలియన్ డాలర్ అని రకరకాలుగా పెంచుతున్నారు కాబట్టి. కాకపోతే డాలర్ ఎవరైనా సరే ఫారెన్ రిజర్వ్స్ అంటారు. మళ్ళీ మీకు ఇందాక చెప్పినట్టు ఒక దేశం వేరే దేశం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఇరాన్ నుంచి ఆయిల్ కొన్నది అనుకుందాం, లేకపోతే బహ్రెయిన్ నుంచో ఖతార్ నుంచో ఆయిల్ కొన్నది అనుకుందాం. ఆయిల్ కొంటే అది ఆయిల్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ పెట్రోల్ కానీ ఆయిల్ కానీ చమురు కానీ ఇండియా రూపాయలు వస్తే అది చెల్లదు. వాళ్ళు అమెరికన్ డాలర్స్ కానీ యూరోస్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సంథింగ్ లైక్ దిస్ ఇవ్వాలి. మెజారిటీ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ మీకు చెప్పినట్టు 58% ఇమీడియట్గా గోల్డ్లోనే వెళ్తాయి. కాబట్టి గోల్డ్ చాలా వాల్యుబుల్. ఎప్పుడైతే గోల్డ్ బలం తగ్గుతుంది, అమెరికన్ డాలర్ బలం తగ్గుతుంది, లేకపోతే యుద్ధాలు మీకు తెలుసు, పాలస్తీనా గాజా యుద్ధం, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం, తర్వాత యుక్రెయిన్ రష్యా యుద్ధం, తర్వాత ఇంకెన్ని యుద్ధాలు వస్తాయో. ఇప్పుడు పెద్ద ఆయన మామూలుగా లేడు కాబట్టి ఇంకా వరల్డ్ పీస్ బ్యాలెన్స్ అవుతుందని ఒక స్కూల్ ఆఫ్ థాట్ అయితే ఇంకా అల్లకల్లోలం రావచ్చు. ఎందుకంటే ఇంకా యుద్ధాలు పెరగచ్చు, లేకపోతే ఇంకా గ్లోబల్ వార్ రావచ్చు. కాబట్టి బంగారం అయితే వాల్యూ ఒక చెక్ లాగా, ఒక హెడ్జ్ లాగా అయితే ఉండిపోతుంది. ఓకే, సో గ్లోబల్ గానే కాకుండా అంటే డొమెస్టిక్ గా కూడా, అంటే అమెరికాలోని ప్లస్ గ్లోబల్ గా కూడా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా బంగారం ఫిజికల్ గోల్డ్ అసెట్స్ ని పెంచుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ మీకు చెప్పాను కదా రాజకీయ అనిశ్చిత, తర్వాత వరల్డ్ పీస్, తర్వాత అన్సర్టనిటీ ఇన్ ద వరల్డ్ గురించి. అంతేకాకుండా చైనా కూడా గోల్డ్ పర్చేసెస్ ఇంక్రీజ్ చేసింది. మీకు చెప్పాను కదా ఇందాక 2000 ప్లస్ టన్స్. ఈ భారతదేశం దగ్గర 870 ఉంటే చైనా దగ్గర 2000 ప్లస్ టన్స్ ఉన్నాయి. తర్వాత యుఎస్లో హై టెన్షన్స్, యుఎస్తోని ఇప్పుడు యుక్రెయిన్లో ఏం జరుగుతుంది, యుక్రెయిన్ వల్ల యూరోప్కి అమెరికాకి బెడ్స్ కొడుతుందా, ఆ పెనమా కెనాల్ గురించి, గ్రీన్లాండ్ గురించి, డెన్మార్క్తో ఇష్యూస్, తర్వాత ఇప్పుడు యుక్రెయిన్ని నేటోలోని ఆల్మోస్ట్ అలౌ చేయమని చెప్పడం వల్ల అప్పుడు ఇండైరెక్ట్ గా ఏం మొదలెట్టాడంటే ఎప్పటికైనా సరే అమెరికా మీద రిలయబిలిటీ ఉండదు, రష్యా లాగా ఎప్పుడైనా రష్యా మళ్ళీ యూరోప్ని అటాక్ చేయొచ్చు. కాబట్టి యూరోప్ కూడా ఒక సైన్యాన్ని అమెరికా లాగా మొదలెట్టాలి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అంతా కలిస్తే కూడా అమెరికా అంత ఎకానమీ ఇంచుమించుగా ఉంటుంది కాబట్టి అని మొదలెట్టాడు. సో ఈ రష్యా యుక్రెయిన్ గురించి మళ్ళీ వేరే వీడియో చేస్తాను, కన్ఫ్యూజ్ చేయడం లేదు. సో రాజకీయ అనిశ్చితి పెరిగినప్పుడు, వరల్డ్లో పీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు, తర్వాత ఎక్కడైనా అమెరికాలో క్రైసిస్ కానీ, లేకపోతే ప్రాపర్టీ క్రైసిస్ కానీ, లేకపోతే ఎమర్జింగ్ మార్కెట్ సెంట్రల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక్క డాలర్ మీదే కాకుండా డైవర్సిఫై చేస్తుంది. డైవర్సిఫై చేయడం అంటే డాలర్ ఏతర సరుకులు కొనడం, డాలర్ ఏతర రిజర్వ్స్ పెట్టుకోవడం. అందుకని గోల్డ్ అంటే డాలర్కి ప్రత్యామ్నాయం. సారీ గైస్, ఇప్పుడు ఇక్కడ అమెరికాలో రాత్రి అయింది, నా బొరసారి పనిచేయట్లేదు. ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్ కరెన్సీ, ఆల్టర్నేటివ్ రిజర్వ్గా బంగారాన్ని హోల్డ్ చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికైతే గోల్డ్ ప్రైస్ అయితే స్టేబుల్గా ఉంటుందని నేను ఎప్పుడు చెప్తుంటాను. స్టాక్ మార్కెట్ అడ్వైజర్లు కానీ, ఇలా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కానీ ఇవన్నీ గోల్డ్ మీద టాపిక్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యుఎస్ డాలర్ సాలిడ్ కాకుండా బంగారం కూడా చాలా డిమాండ్లో ఉండబోతుంది. సో మీకు చెప్పినట్టు డిమాండ్ అండ్ సప్లై కాకుండా, ఇమోషనల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కాకుండా, ప్రస్తుత గ్లోబల్ ఎకానమీ కానీ,
గ్లోబల్ సిచ్యువేషన్ కానీ చూస్తుంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగినట్టుంది కాబట్టి, ద్రవ్యోల్బణం బాగా పెరిగినట్టుంది కాబట్టి చాలామంది బంగారాన్ని ఇన్ఫ్లేషన్కి అగెయిన్స్ట్గా, గ్లోబల్ ఫియర్స్కి అగెయిన్స్ట్గా, US డాలర్కి అగెయిన్స్ట్గా గోల్డ్ని అయితే హోల్డ్ అంటే నిల్వ చేయడం మొదలెట్టారు. కాబట్టి బంగారం ప్రైసెస్ అయితే ప్రస్తుతానికి ఫ్యూచర్కి కొంచెం స్టేబుల్గానే ఉంటాయి, లేకపోతే కొంచెం రైజ్లో ఉంటుంది అని అనుకుంటున్నా. మళ్ళీ పెద్ద డిస్క్లైమరు, నేను చెప్పాను కాబట్టి అన్ని అసెట్స్ పక్కన పెట్టి బంగారం కొనేయకండి. ఈ గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరిగింది, ఎందుకు పెరుగుతూ ఉంది, తర్వాత రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కానీ, చైనా రిజర్వ్ కానీ, వేరే వేరే దేశాలు కానీ బంగారాన్ని ఎందుకు ఎక్కువ కొంటున్నాయి అన్నది ఇవాళ టాపిక్ కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఓకేనా? సో ఇది మీకు హెల్ప్ అయి ఉంటుంది. నేను ఎకనామిక్స్లో అంత స్ట్రాంగ్ కాదు, మా అమ్మ ఎకనామిక్స్ కాబట్టి ఏంటంటారు పెరట్ సెట్ ఏదో మందుకు పనికిరాదు అని, అలాగా మా అమ్మ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కాబట్టి మనకి ఎకనామిక్స్ అంతగా అబ్బలేదు. నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేసుకున్నా. హోప్ఫుల్లీ ఎవరికైనా కరెక్ట్ చేయాలంటే, నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఐ ఆల్సో విల్ లెర్న్. నేను కూడా నాకు తెలియదు ఏదైనా ఉంటే నేర్చుకుంటాను. ఓకేనా? సో ఇది గైస్ గోల్డ్ మీద మన టాపిక్ ఇవాళ. సో యాజ్ ఆల్వేస్ మీకు చెప్తుంది ఏంటంటే, ఒక వీడియో కాకుండా మోర్ దెన్ 2 వీడియోస్ నాకు చూసినట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోస్తోని మీ ముందుకైతే వచ్చేసాను. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.